ఈ సప్తగిరి ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంటే ఆల్రెడీ ఒక ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని ట్రైన్ కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ గురించి జర్నీ అనేది తెలిసింది మాకు. మిగతా ఎక్స్ప్రెస్ రాజా అది ఒక డిఫరెంట్ టైప్. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ అంటే ఇందులో ఏముంటుంది? సప్తగిరి అంటే బేసిక్ గా ఫన్ ఫీల్డ్ పర్సన్, ఎంటర్టైనర్. సో ఈ ఎక్స్ప్రెస్ లో ఏం ఉండబోతుంది? ఈ ఎక్స్ప్రెస్ లో ఏముంటుందంటే ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నా, అంటే మీరు ఇంతకు ముందు సప్తగిరిని చూశారు, సప్తగిరికి ఇంత పేరు బయట సంపాదించుకున్నాడు యాజ్ ఎ కమెడియన్ గా. అంటే అక్క అనే సప్తగిరి మాత్రం ఈ సినిమాలో కనపడ్డు. ఎంటైర్లీ ఆ కామెడీ చేసి 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 నాకు ఒక మొనాటిమి వచ్చేసి 100% నాకు నేనుగా నమ్ముకొని ఒక కామెడీయే కాదు మిగిలిన కూడా చాలా చేయగలను. అంటే ఒక ఎమోషన్ కానీ, ఒక సెంటిమెంట్ కానీ, ఒక చిన్న సైజు అంటే ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఎవ్రీథింగ్, ఒక పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ కూడా నేను 100% నాలో నేను నమ్ముతాను. ఫస్ట్ నన్ను నేను నమ్మాలి కదండి. నేను నమ్మి వాటిపైన ఫోకస్ ఎక్కువ పెట్టాను. అంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రోజే ఒక చిన్న ఎమోషన్లో సప్తగిరి విశ్వరూపం చూస్తారండి ఈ సినిమాలో అని చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ యావిడ్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇంతకు ముందున్న సప్తగిరికి నా మూవీలో నేను కనపడుతున్న విధానానికి 100% తేడా ఉంది. తప్పకుండా ఇది ప్రజలు మెచ్చుకుంటారనే ఆ ఒక హోప్తోనే ఇందులో ఒక 3 నిమిషాలు నాన్ స్టాప్ సింగిల్ షాట్ ఒకటి చేశానండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ద గ్రేట్ ఎన్టీ రామారావు గారిది దానవీర సూరకర్ణ మూవీలోని ఏమంటివి అనే డైలాగ్ నుంచి చివరికి కర్ణుడికి పట్టాభిషేకం చేసేంత వరకు ఒక సింగిల్ షాట్ ని చేశాను. అది పెట్టాను, FB లో పెట్టాను. ఒక మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇతను ఎందుకన్నాడా ఆ మాట అనే దానికి ఈరోజు రుజువైందండి. నేను డబ్బింగ్ లో చెప్పిన వర్షన్ పెట్టాను. ఆ డైలాగ్ చూసి అందరూ నిజం, ఎస్ సప్తగిరి విశ్వరూపమే, అంత తెలుగు అంత చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. చిన్న చిన్న ఒత్తులు మిస్టేక్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, బ్రదర్ ఇంకా చెప్పుంటే బాగుండు మీరు. బట్ ఇదే ఆవేశం, అసలు సూపర్, దీని గురించి అసలు మాట్లాడడానికి వీల్లేదు. బట్ ఆ రిప్లైస్ కూడా నేను ఇప్పుడే ఆన్సర్ ఇస్తున్నాను. అది ఓన్లీ ఫర్ పబ్లిసిటీ పర్పస్ నేను చెప్పేసాను డబ్బింగ్ లో చెప్పింది. బట్ మూవీలో మాత్రం పర్ఫెక్ట్ గా చెప్పాను. విత్ ఒత్తులు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పెద్ద పెద్ద వాళ్ళని కనుక్కొని, ఎందుకంటే అది దాన్ని చెడకూడదు, దాన్ని 100% మనం చేయకపోయినా ఆ ఫ్లేవర్ అలాగే ఉండాలి. దాన్ని నేను పెద్ద వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకొని ఆ డైలాగ్ వాళ్ళందరికీ చూపించి రైట్ సూపర్ బ్రదర్, మాక్సిమం 80-90% మార్క్స్ పడ్డాయి. రైట్ డన్ సూపర్, నువ్వు చెప్పావంటే గ్రేట్, అందులో ఇంత పర్ఫెక్ట్ గా చెప్పంటే చాలా గ్రేట్, సూపర్ అన్నారు. అది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు అదే మళ్ళీ చెప్పడం ఏంటంటే ఇంతకు ముందు చూసిన అక్క సప్తగిరి, సుసుకెళ్ళి వస్తాను అక్క సప్తగిరి అని ఆ కమెడియన్ సప్తగిరి అయితే ఈ సినిమాలో కనపడండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తో రావద్దు. కామెడీ ఉంది అదే మైండ్ తో అలాగే ఉంటదేమో అనేది మాత్రం రావు. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు సినిమా చూపించిన వాళ్ళు, నేను కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ అందరూ చూపించాను, కొంతమంది జర్నలిస్ట్ చూపించాను, ప్రతి ఒక్కరు చూపించాను. వాళ్ళు వేసిన మార్క్స్ ఏంటంటే 100% 50% కామెడీ ఉంటే ఆ కామెడీ కన్నా మించి నువ్వు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసావు. అట్ ద సేమ్ టైం ఇంత ముందున్న సప్తగిరి కనపడలేదు, నువ్వు చేసిన సెంటిమెంట్ సీన్స్ లో మా కళ్ళలో నీళ్ళు వచ్చే.